మన ప్రభువు ద్వారపాలకుడు. ఒక మాట చెప్పాలంటే మన ప్రభువు ద్వారపాలకుడు అని ఆయనకు పేరు. ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే మూయబడిన తలుపులు తెరుస్తాడు. చెప్పండి, ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం. 2 గ్లాసులతో ఉన్న ఆ డోర్స్ మూయబడ్డాయి. అక్కడున్న ఒక ద్వారపాలకుడు కానీ సెక్యూరిటీ కానీ ఏం చేస్తాడు? మీరు వచ్చినప్పుడు తీస్తాడు, పోయేటప్పుడు వదిలేస్తాడు. అంటే ద్వారపాలకుడు ఏం చేస్తాడట? తలుపులు తీయును. మన ప్రభు అయిన యేసుక్రీస్తునకున్న అద్భుతమైన పేరు ఏంటంటే ద్వారపాలకుడు. ఆ మాటలు ఎక్కడుంటాయంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వార పాలకుడు ఏం చేస్తాడంట? తలుపులు తీయును. మోయబడిన ప్రతి ద్వారము ఈ రోజున ఆ ద్వారపాలకుడైన యేసు తెరుస్తూ ఉన్నాడు. ఈ 40 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో ఒక ప్రవచనాత్మకమైన సందేశముగా సంఘానికి, మీ కుటుంబాలకి ప్రభు ఇస్తున్న మాట ఏమిటంటే, ద్వారపాలకుడైన యేసు మూయబడిన ప్రతి ద్వారమును ప్రభు నీ కొరకు తెరుస్తూ ఉన్నాడు. మూయబడిన ప్రతి ద్వారమును, మూయబడిన ప్రతి డోర్ని, మూయబడిన ప్రతి తలుపును ఆయన తెరుచుచూ ఉన్నాడు. ఇంకొక మాట ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయములో 9వ వాక్యం చూడండి. నేనే, చెప్పండి, నేనే ద్వారమును. నేనే ద్వారం అన్నాడు. ఆయనే ద్వారపాలకుడు. ఇప్పుడు దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారు కూడా చెప్పిన మాట ఏమిటి? నా గొప్ప ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది. ఆమేన్. చెప్పండి అందరు కలిసి హల్లెలూయా. ఇప్పుడు ద్వారము తెరవబడింది. ద్వారము తెరవబడింది అని అంట. చాలా మంది వారి కుటుంబాలలో మనం ఆలోచన చేసినట్లయితే ద్వారాలు మోయబడి ఉన్నాయంట. ఉద్యోగాలలో ఉద్యోగాలు రాక ద్వారాలు మోయబడ్డాయి. వివాహాలు జరగక, వివాహ సంబంధాలు రాక, ఒకవేళ వచ్చిన అనుకూలమైన సంబంధాలు రాక ద్వారాలు మోయబడిన పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ చేతి పనులు జరగక, చేతి పనులు రాక ద్వారాలు మూయబడినట్లయితే, వ్యాపారాలు సరిగ్గా జరగక ద్వారాలు మూయబడినట్లయితే, అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితులలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉంటే, ప్రభు దైవజనుడైన అపోస్తులుడైన పౌలు ద్వారా చెప్పబడిన మాటల ప్రకారము గొప్ప ద్వారము ఆయన నీ కొరకు తెరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబము కొరకు తెరుస్తూ ఉన్నాడు. ఆయనే ద్వారమై ఉన్నాడు. నీ కుటుంబానికి ఆయన ద్వారముగా ఉండునుగాక. నీ వ్యాపారమునకు ఆయన ద్వారముగా ఉండునుగాక. నీ ఉద్యోగ అవకాశాలకు ఆయన ద్వారమై ఉండునుగాక. నీ వ్యాపారాలకి, నీ చేతి పనులకు దేవుడే ద్వారమై ఉండి అనేకులను నీ యొద్దకు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరే ద్వారపాలకుడు. మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు తెరుచువాడు. మూయబడిన ద్వారము తెరుస్తాడట.